అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. మీరు ఆశ్చర్యపోయిన రాయలసీమలో ఒక పోటీ ఉండేది. కొన్ని దశాబ్దాల పాటు అది కొనసాగింది. అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు మా పరిధిలో మండలాలను కరువు మండలాలుగా ప్రకటించండి అని ఒక ప్రజాప్రతినిధి అడిగితే మావి కూడా చేర్చండి అని డిమాండ్లు వచ్చేవి. కరువు మండలాల లిస్టులో వారి పరిధిలోని పేర్లు చేరిస్తే అప్పట్లో గొప్ప నాయకులు అన్నమాట. ఒక్కోసారి జిల్లాల మధ్య పోటీలాగా కూడా తయారైంది. పాతాళంలో 1000 అడుగులకు పైగా బోర్లు వేసి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలు ఎందరో ఉన్నారు. ఇదో ఎడారి అని గల్ఫ్కు వెళ్లారు. భూములను తెగనమ్ముకుని సమీప పొరుగు రాష్ట్ర పట్టణాలకు వలసపోయాయి లక్షలాది కుటుంబాలు. కొందరు కేరళలో భిక్షగాళ్లుగా ఉంటే కలెక్టర్లను పంపి తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం హంద్రీనేవా ప్రాజెక్టుకు 1999 జూలై 9న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు. సీమలో ఏ జిల్లాలో నమ్మలేదు. డెల్టా కోస్తాలకు లెక్కన కాలువల ద్వారా పొలాలకు రాకున్నా, చెరువులకు రాకున్నా కనీసం మనుషుల గొంతులు, పశువుల గొంతులు తడుస్తుంది అని నమ్మిన వారు ఎవరు లేరు. ఏదో ఒక ఖర్చుపైతే వేశాం అనే ఒక ఆశ మాత్రమే. ఎందుకంటే శ్రీశైలం డ్యాం సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తున నల్లమల కొండలలో నిర్మించబడింది. అటు చిత్తూరు, కుప్పం సముద్ర మట్టానికి 2293 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి అటు చిత్తూరు తరలించడానికి వివిధ ప్రాంతాలలో ఎత్తిపోతల పథకాలు అవసరం ఉంది. మరోవైపు కృష్ణా జిల్లాలో అన్నదాతలకే కృష్ణా జలాలు సరిపోయేవి కావు. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి చలి కార్చుకున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది అయ్యేదా పోయేదా, ఇదే గాని జరిగితే ఒక అద్భుతమే అని సీమ జనం అభిప్రాయం. రక్తం పారించే రాజకీయ పార్టీలు ఉన్న కాలంలో ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు? వాటిలో వారే అధికారంలోకి లేకపోతే రాయలసీమ పోరాటాలు చేసేవారు. ఇప్పటిలా సోషల్ మీడియాలు లేవు కదా, అంతగా ఆ ముసుగులు ఎవరో తెలిసేవి కావు. 2005లో నిర్మాణం ప్రారంభమైంది. మల్యాల నుంచి జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించబడ్డాయి. 2014-2019 మధ్య 4183 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు ప్రాజెక్టును వేగవంతం చేశారు. కృష్ణానదికి కరువు వస్తే గోదావరి నుండి పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వడానికి ఏడాదిలో అందరూ నోరు వెళ్ళబెట్టేలా నిర్మించి అక్కడి పంటలను కాపాడుతున్నారు. అక్కడ మిగిలే కొంతను సముద్రం పాలవ్వకుండా శ్రీశైలం నుండి తీసుకుంటే గొడవలు రాకుండా సామరస్యంగా, సానుకూలంగా ఆలోచించేలా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. కానీ అటు వెలుగొండలో ఒక ప్రారంభోత్సవం, ఇటు కుప్పంలో ఒక ప్రారంభోత్సవం చేసి హడావుడి చేశారు. రెండో రోజు చూసేసరికి సెట్టింగ్ సామాగ్రిని తీసుకువెళ్ళిపోయేసరికి తీవ్ర అవమానంగా భావించారు ప్రజలు. మేమంతా తెలివి తక్కువ వాళ్ళమా అని మనసులో అనుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పనులు వేగవంతం చేశారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్లకు పెంచింది. 197 కోట్ల రూపాయలతో కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేశారు. కృష్ణా జలాలు ప్రవహించే మార్గంలో 19 నియోజకవర్గాలను తాకుతూ 10 రిజర్వాయర్లను నింపుతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 110 చెరువులను నింపడం ద్వారా 6300 ఎకరాల స్థిరీకరణ జరుగుతోంది. మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, కుప్పంలో 6300 ఎకరాలకు ఆయకట్టుకు నీరు, 33 లక్షల మందికి తాగునీరు, కుప్పంలో 4 లక్షల జనాభాకు తాగునీరు అందుతుంది. 40 టీఎంసీల నీటిని హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. 25 ఏళ్ల క్రితం కలగని శంకుస్థాపన చేసిన నాటి ఉమ్మడి సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఆంధ్ర సీఎంగా కుప్పంలో పరమసముద్రంలో కృష్ణా జలాలకు జలహారతిచ్చారు. శ్రీశైలం పాతాళ గంగ నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు గంగమ్మ జాతర జరుపుకునే కుప్పం చేరడంతో అక్కడ జల జాతర జరుపుకుంటున్నారు. సీమ జనం ఆనంద బాష్పాల భావోద్వేగాలలో ఉన్నారు. మధ్యలో ఆయన ప్రతిపక్ష నేతగా చేసి ఉండకపోతే పోలవరం కూడా పూర్తయ్యి బనకచెర్ల అనుసంధానాలు కూడా ఎప్పుడో మొదలై ఉండేవి. మనం అనుకునేవి అన్నీ జరగవు కదా. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు అలవాటు పడిపోయిన సమాజం ఇలాంటి పండగలలో పాలు పంచుకుంటే జరిగే మేలు మరింత ఉంటుంది.